శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. భగవద్బంధువులందరికీ కూడా శ్రీ గాయత్రి జ్యోతిష్య కేంద్రం తరపున స్వాగతం. ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని తెలుసుకుందామండి. అదేమిటంటే, మనకు చాలా మంది సన్నిహితంగా ఉండేటువంటి వారు, అలాగే మెసేజ్లు పెడుతూ చాలా అందరికీ కావలసినటువంటి విషయం, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, అలాగే ఇంట్లో మన కోడలు కానీ ఈ గర్భవతిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో వారు, ఆ యజమానుడు చేయాల్సినటువంటి పనులు ఏమిటి, వాళ్ళు చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే భార్య గర్భం దాలుస్తుందో, ఆ గర్భం దాల్చిన రోజు నుంచి కూడా భర్త చాలా చక్కగా దైవభక్తిలో ఉంటూ, భగవన్నామం స్మరిస్తూ, భార్యను కూడా ప్రేమగా చూస్తూ, ఆమె కోరినటువంటి చిన్న చిన్న కోరికలైనా సరే అవి తీరుస్తూ, ఆవిడ అడిగింది ఆహార పదార్థాలు కానీ ఆవిడ అడిగినవి కానీ తెచ్చిపెడుతూ సాత్వికంగా ప్రవర్తిస్తూ ఉండాలి. అలాగే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటూ ఉండాలి. ఇకపోతే గృహారంభం కానీ, సముద్ర ప్రయాణాలు కానీ, విదేశీ యానం కానీ, కొండలు గుట్టలు ఇలాంటి వాటి చోట ప్రయాణాలు చేయడం కానీ ఇవి నిషేధం అండి. ఇంట్లో గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఏవి కూడా చేయకూడదు, ఆ ఇంట్లో వాళ్ళు కూడా చేయకపోవడమే నిషేధం, చేయకపోవడమే మంచిది కూడా. అలాగే భార్యకి 6వ నెల నిండినప్పటి నుంచి కూడా, అంటే 7వ నెల ప్రారంభం అవ్వగానే అప్పటి నుండి కూడా భర్త క్షవరం చేయించుకోవడం కానీ, అలాగే సముద్ర ప్రయాణాలు చేయడం కానీ, క్షేత్ర దర్శనాలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నిషేధం. ఇప్పుడు కూడా భగవన్నామం చెప్తూ చక్కగా అహింసావాదంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ ఇలాంటి పనులు చేయటమే భార్యకి మంచిది, ఆ కుటుంబానికి మంచిది, పుట్టబోయేటువంటి సంతానానికి కూడా చాలా చక్కటి మంచి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు జన్మిస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః.